నాకు వండుకునే ఓపిక లేదు, తినాలనిపించట్లేదు. ఫస్ట్ నేను తినకుండా పడుకుంటానంటే మా నాన్న నా కోసం అన్నం వండుతున్నాడు. ఎప్పుడు వంట రూమ్లోకి కూడా వెళ్ళని మనిషి నా కోసం రైస్ వండుతుండు. ఎందుకు నాన్న నీకు కష్టాలు? నా కోసం వండాలని ఏమన్నా ఉందా? ఎప్పుడన్నా వండినావా నాన్న? ఇంత చేసి వచ్చి నైట్ అన్నం లేక వంట నేను బతకలేకపోతున్నాను. అసలు నా కడుపు రాదా నీ కడుపు రాదా? నేను నీ కడుపు చూసుకోవాలి. నాకేమన్నా ఎండినా ఏం కదా నాకు. ఇప్పుడు నేను వండమని అడగలేదా? ఎందుకు కొడుతున్నావు మరి? నీ కోసం వండుతున్నాను. నా కోసం ఎందుకు? నేను తినకపోతే ఏమైతుంది? కొంపలో ముందుతున్నాయా? నిద్ర పట్టున్నాను, నాకు నిద్ర పట్టున్నాను. మా అమ్మ కోసం అని వండినవా ఎప్పుడన్నా? అమ్మ నా కోసం వండుతుంది అంటే నువ్వెందుకు బిడ్డ కోసం వండాలి మరి? నువ్వు కూడా మా అమ్మ కోసం వండొచ్చు కదా. నేను అమ్మ నన్ను వండలేదట. ఎందుకు వండనియదు? నా మీద మీ అమ్మకు ప్రేమ. మరి ఇప్పుడు ఎందుకు వండనిస్తుంది? నీ కోసం వండుతాను నేను. మీ అమ్మది మీ అమ్మ అన్నం తిన్నాడు, మీ అన్నయ్య అన్నం తిన్నాడు, నేను తిన్నా. ఇప్పుడు నీ కోసం వండుతున్నాను నేను. అసలు మీ అమ్మ వండమని చెప్పింది అమ్మ నాకు చెప్పలే. నేనే వండుతున్నాను, బుజ్జికి నేనే వండుతున్నాను రావాలి అని చెప్పి. నీ జీవితంలో నన్ను వచ్చాను ఆ నాన్న వంట రూమ్లోకి రాలే కానీ నీ కోసం వచ్చింది. అవసరమా నీకు? అవసరం. నాకు నీవు రేపు తెల్లారితో వేస్తారు నన్ను, భయం అవుతుంది. అన్న నేను కడుపు ఖాళీ కడుపుతో వచ్చామంటే నిద్ర పట్టదు, నీకు నిద్ర పట్టదు, నాకు నిద్ర పట్టదు. ఎందుకు బిడ్డ అంటే ప్రేమ నీకు? నాకు మా నాయనకు 3 కొడుకులు, మా తాతకు 3 కొడుకులు, మా నాయన 3 కొడుకులు, నాకే బిడ్డ పుట్టేది. అందుకే కదా బిడ్డ పుడితే అంతే. మా నాయన వాళ్ళ నాయనమ్మ పేరు బుచ్చిరామమ్మ, ఆమె నువ్వు అంతే. నువ్వు కూడా బుచ్చిరామమ్మ. మీ తాత మంచి, మీ నాన్నమ్మ మంచి చూసుకున్నా? మా నాయనమ్మ మంచి చూసుకున్నా. మా నాయనమ్మ వాళ్ళ అత్త పేరు బుచ్చిరామమ్మ, మా నాయనమ్మ అత్త పేరు బుచ్చిరామమ్మ. మామూలు